విజయవాడ నగర పురపాలక సంస్థ పరిధిలోని పబ్లిక్ టాయిలెట్లు కంపు కొడుతున్నాయి. నీటి వసతి లేక గుత్తేదారుల నిర్వహణను పట్టించుకోకపోవడంతో అనేక చోట్ల అలంకారప్రాయంగా మారాయి. శుభ్రం చేసే పరిస్థితి లేకపోవడంతో మలమూత్రాల దుర్గంధం చుట్టుపక్కల చాలా దూరం వ్యాపిస్తుంది. దీంతో అత్యవసరం 1కి 2కు వెళ్లాలంటే నరకానికి వెళ్ళినట్లుంటుంది. పురుషుల సంగతేమో గానీ మహిళలైతే ఇళ్లకు వెళ్లే వరకు ఆపుకోక తప్పని పరిస్థితి నెలకొంది. పారిశుద్ధ్య నిర్వహణలో విజయవాడ నగరపాలక సంస్థ వెనుకబడే ఉంది. ప్రధానమంత్రి మోడీ పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం పదే పదే ప్రకటనలు చేస్తున్నా నిర్వహించాల్సిన అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కేంద్రంగా ఉన్న విజయవాడ నగరానికి నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. రాష్ట్రం నలుమూలల నుంచి రాజధానిలో పనుల కోసం, వ్యాపారాలు, ఇతర పనుల కోసం విజయవాడకు వచ్చి వెళ్తుంటారు. వేలాది మందిలో ఎవరికైనా 1కో 2కో వెళ్లాలంటే పబ్లిక్ టాయిలెట్లే గతి. స్థానికులైతే ఏదో రకంగా కాలకృత్యాలు తీర్చుకుంటారు. కానీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు మలమూత్రాలకు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. విజయవాడ నగరంలో ఖాళీగా గజం స్థలం దొరికితే చాలు ఎక్కడ పడితే అక్కడ దుకాణాలు లేదంటే పార్కింగ్ చేసిన వాహనాలతో నిండిపోయి కనిపిస్తాయి. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా కొన్ని స్థలాల్లో టాయిలెట్ బూతులను ఏర్పాటు చేసినా నీటి వసతి లేక చుట్టుపక్కల ప్రాంతాల వారు వేసిన చెత్తా చెదారంతో పరిసరాలన్నీ కంపు కొడుతుంటాయి. ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో టాయిలెట్లకు వెళ్లాలంటే ముక్కు మూసుకోవాల్సిందే. ప్రజల రాకపోకలు, రద్దీకి అనుగుణంగా టాయిలెట్లను పెంచడం సంగతేమో గాని ఉన్నవాటినే సరిగ్గా నిర్వహిస్తున్న దాఖలాలు లేవు. దీంతో వాష్రూమ్ కు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే గుండె గుబేలుమంటోంది. భరించలేని దుర్వాసన, చెత్త పేరుకుపోవడం, తెరిచి ఉన్న మురుగు కాలువలు దోమల ఉత్పత్తికి కేంద్రాలుగా మారుతున్నాయి. ఇక్కడ 35 సంవత్సరాలుగా నేను ముఠా పని చేస్తున్నాను. ఈ సందులో వర్త వ్యాపారాలు బాగా జరుగుతున్నాయి, కానీ ఇక్కడ కాలువలు అవి చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. కార్పొరేషన్ వారికి తెలియజేశాం. అలాగే కార్పొరేటర్ గారు కూడా వచ్చి మొన్న ఒకసారి కాలువలు తీయించారు, కానీ చెత్త ఇప్పించారు. అయినా సరే ఇక్కడ దోమలు విపరీతంగా సాయంత్రం అయ్యేటప్పటికి విపరీతంగా ఉన్నాయి. మేము 225 మంది కార్మికులు ఇక్కడ వర్క్ చేస్తున్నాం. అనేక ఇబ్బందులు పడుతున్నాం. ఈ దోమ కాట్ల వల్ల మనుషులకు రోగాలు వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నాం. విజయవాడ నగరం పరిధిలో పబ్లిక్ టాయిలెట్ల వ్యవస్థ నిర్వహణ విషయంలో నగరపాలక సంస్థ అధికారులు నిర్లక్ష్యంగా చూసి చూడనట్లు వ్యవహరించడం వల్లే ఈ దుస్థితి నెలకొంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. కనీసం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులనైనా నియమించి శుభ్రం చేసే చర్యలను ఎందుకు చేపట్టడం లేదో అధికారులకే ఎరక. నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అవుట్ సోర్సింగ్ సంస్థను వెంటనే బాధ్యతల నుండి తప్పించి ముందుకు వచ్చిన గుత్తేదారులకు అవకాశం కల్పిస్తే కొంతమేర ఫలితం ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.